హాయ్ డార్లింగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనకేంటంటే బినాన్స్ నుంచి ఒక న్యూ బిగ్గెస్ట్ లోడ్ వచ్చిందనమాట. బినాన్స్ అన్న ఎవరు కంగారు పడొద్దనమాట. మీకేంటంటే అప్రాక్స్‌గా మీకేంటి ఒక 700-1500 లేకపోతే గనుక 2500 వరకు కూడా ప్రాఫిట్ అయితే వస్తుందనమాట. ర్యాండమ్‌గా వస్తుంది. మినిమమ్ 600 మాక్సిమం 3000 వరకు కూడా ప్రాఫిట్ ఉంటుందనమాట. ఎలా అన్నది చెప్తాను చూసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర బినాన్స్ అకౌంట్ ఉంటే నేను చెప్పినట్టు చేయండి అనమాట. సింపుల్‌గా మన ఛానల్‌లోనే లింక్ మీద క్లిక్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని వేరే మొబైల్ వేరే వాళ్ళ డీటెయిల్స్‌తో ట్రై చేసుకోండి. మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. 600 నుంచి మీకు అప్రాక్స్‌గా 3000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా నా ద్వారా అయితే మీకు వస్తదనమాట. ఇది మనకి చాలా చాలా బిగ్గెస్ట్ లూట్ అనమాట. దీన్ని ఎవరు మిస్ అవ్వద్దనమాట. ఖచ్చితంగా ట్రై చేసుకోండి. మీకు చాలా చాలా ఈజీ ఉంటుందనమాట. మీకు ముందే చెప్పేస్తున్నాను. ఫాస్ట్‌గా అయితే ట్రై చేసుకోండి. సింపుల్‌గా ఏం చేస్తారంటే మీ దగ్గర ఆల్రెడీ బినాన్స్ అకౌంట్ ఉంటే మీ సింపుల్‌గా లింక్ కాపీ చేసుకొని వేరే మొబైల్‌లో పేస్ట్ చేసి వేరే డీటెయిల్స్‌తో చేయండి. ఇంకా ఇప్పటి వరకు బినాన్స్ అకౌంట్ లేకపోతే లింక్ మీద క్లిక్ చేసుకోండి. మీకు అది ఇంటర్ఫేస్ అయితే వస్తదనమాట. సింపుల్‌గా కింద చూసుకోండి మనకి రిజిస్టర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు విధంగా బినాన్స్ వెబ్ పేజ్‌లోకి వెళ్తారనమాట. సింపుల్‌గా ఇక్కడ ఏం చేయమంటుందంటే మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ క్రియేట్ చేయడానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తదనమాట. సింపుల్‌గా ఇక్కడ మీరు ఏం చేస్తారు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఓటీపీ వస్తుంది. ఆధార్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక సెల్ఫీ అడుగుతుంది. అయిపోయిందనమాట. ఇంతే అనమాట. జస్ట్ చాలా ఈజీ ఉంటుంది. వెరిఫికేషన్ మనకి సింపుల్‌గా సెల్ఫీ ఇచ్చేసి సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ప్లే స్టోర్‌లోకి వెళ్తారు. బినాన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని నుంచి మనకి 600-3000 క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! దాంతో పాటు మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి చాలా రకాల వెబ్‌సైట్‌లు వస్తున్నాయి. వాటిలో మనకి బ్యాంక్ విత్‌డ్రా పెట్టుకోవాలని భయమేస్తుంది కదా! కొన్ని క్యాష్ వెబ్‌సైట్స్ అలాంటివి. ఈ యాప్‌ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కే విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. ఆ ప్రాసెస్ మీకు ఇక్కడ చెప్పిన ప్రాసెస్‌ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా క్యాష్ వెబ్‌సైట్ నుంచి కూడా డైరెక్ట్‌గా బ్యాంక్ అయితే విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సింపుల్‌గా మీకు ఇంటర్ఫేస్ వస్తదనమాట. సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే లాస్ట్‌లో చూసుకోండి బాగా కిందలో రైట్ సైడ్‌లో ఫస్ట్ ఆప్షన్ అసెట్స్ అని కనిపిస్తుంది. అసెట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుందనమాట. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే పైన యాడ్ మనీ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫండ్స్ మీద. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు యాడ్ చేసిన ఫండ్ వితిన్ సెకండ్స్‌లో నేను ఎలా విత్‌డ్రా పెట్టాలో లైవ్‌లో చేసి చూపిస్తాను. మీరు డైరెక్ట్‌గా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. మీరు ఏం చేయాలి ఇక్కడ ప్రెజెంట్ ఆఫర్ ఏంటంటే మీరు ఇందులో కొంచెం మనీ యాడ్ చేసి ఒక చిన్న మన క్రిప్టో ట్రేడ్ చేస్తే అది చేసినందుకు 600-3000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుందనమాట. ఎలాగో చెప్తాను చూసుకోండి. యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసుకోండి. లాస్ట్‌లో చూసుకోండి పీ2పీ అని కనిపిస్తుంది. పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్. మనం వేరే వాళ్ళకి మనం ఏం చేస్తాం మనీ పంపిస్తాం. వాళ్ళు మనకి క్రిప్టో ఇస్తారు. మళ్ళీ మనం ఏం చేస్తాం వాళ్ళు మనకు మనీ ఇస్తారు. వాళ్ళు క్రిప్టో పంపిస్తాం అనమాట. సింపుల్ అంతే. పీ2పీ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తదనమాట. పైన బై అని కనిపిస్తుంది. బై మీద పెట్టుకోండి. కింద చూసుకోండి యూఎస్‌డిటీ అమౌంట్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది కదా! యూఎస్‌డిటీ అలానే ఉంచుకోండి. అక్కడ అమౌంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక 600 అట్లా అమౌంట్ ఎంటర్ చేసుకొని 600 ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. అక్కడ పేమెంట్ మెథడ్ దగ్గర యూపీఐ ఐడీ పెట్టుకోండి. యూపీఐ ఐడీ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ కింద బై అని కనిపిస్తుంది. బై మీద క్లిక్ చేసుకోండి. బై మీద క్లిక్ చేసుకుంటే మనకి విధంగా కంటిన్యూ చేయమని కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. యూపీఐ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా మిమ్మల్ని ఫేస్ వెరిఫికేషన్ చేసుకోమని జస్ట్ సింపుల్‌గా మీ ఫేస్ ఇవ్వండి. లేకపోతే పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసాక నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూజర్ వాళ్ళ యొక్క మనం ఎవరి దగ్గర నుంచి అయితే యూఎస్‌డిటీ కొంటున్నామో వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ కనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. సింపుల్‌గా దేన్నైనా ఇలా యూపీఐ ఐడీ కాపీ చేసుకోండి. లేకపోతే వ్యూ క్యూఆర్ అని కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసుకోండి. వాళ్ళ క్యూఆర్ కోడ్ వస్తది. ఎవరు కూడా ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌ని యూజ్ చేయొద్దు. మీకు అక్కడ ఏ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దాన్నే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సింపుల్‌గా మీ ఫోన్‌పే ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో దానికి సంబంధించిన ఫోన్‌పే అయితే యూజ్ చేసుకోండి. సింపుల్‌గా అది ఓపెన్ చేసుకున్నాక ఇట్లా ఇంటర్ఫేస్ వస్తది. సింపుల్‌గా స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఎంత అమౌంట్ 600 ఎంటర్ చేశారో 600 ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తది కదా! మీరు ఫోన్‌పేలో దాన్ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా బినాన్స్‌లో అదే పేజ్‌లోకి రండి. అక్కడ మీకు ట్రాన్స్‌ఫర్ సక్సెస్‌ఫుల్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇందాక పేమెంట్ చేసిన స్క్రీన్‌షాట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు వితిన్ సెకండ్స్‌లో పేమెంట్ వచ్చేస్తది. ఒకవేళ డిలే అయిందని 10 ఆర్ 20 సెకండ్స్ సింపుల్‌గా కింద టైప్ చేయండి. ఐ యామ్ సెండ్ పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ ప్లీజ్ రిలీజ్ మై పేమెంట్ అని టైప్ చేయండి. నేను చేశాను. నాకు ఇక్కడ చూసుకోండి. నాకు మనీ యాడ్ అయిపోయినాయి. 6.09 యూఎస్‌డిటీ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ అసెట్స్‌లోకి వచ్చేస్తాయన్నమాట. అక్కడ ఏంటి బ్రో 6 యూఎస్‌డిటీ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి బ్రో 5 చూపిస్తుంది అంటే నేను ఇక్కడ ట్రేడ్ చేసే ప్రాసెస్ ఫస్ట్ ట్రై చేశానన్నమాట. ఆ ప్రాసెస్ మీకు చెప్పడానికి కష్టంగా ఉందన్నమాట. అందుకు నేను మీకు వేరే అకౌంట్‌లో చూపిస్తాను. ఈ ట్రేడ్ ప్రాసెస్ డెడ్ ఈజీ ఉంటదన్నమాట. సింపుల్‌గా మీరు ఏం చేస్తారు వాళ్ళు మనకి క్రిప్టో పంపించారు కదా! మనకి ఎంత సంథింగ్ ఎంతో వస్తుంది. వచ్చిన క్రిప్టో అంతా కూడా ఒక ఓవర్ ఎర్న్ అనే సెక్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ అందులో ఉంటది. దాన్ని మనం ఏం చేయాలంటే స్పాట్ వాలెట్‌లోకి తేవాలి. ఇదంతా మీకు అవసరం లేదు గానీ సింపుల్‌గా ట్రాన్స్‌ఫర్ అని థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు స్క్రీన్‌లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ట్రాన్స్‌ఫర్ అని కనిపిస్తుందా? సింపుల్‌గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పైన చూసుకోండి స్పాట్ వాలెట్ అని కిందేమో ఎర్న్ ఫ్లెక్సిబుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి మనకి బాగా రైట్ సైడ్‌లో ఒక యారో బటన్ కనిపిస్తుంది. కిందకి పైకి దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ 2 రివర్స్ అవుతాయి అన్నమాట. చూపిస్తాను చూసుకోండి రివర్స్ అవుతాయి. ఒకవేళ అవ్వకపోతే దాని మీద క్లిక్ చేసుకొని
పైనేమో ఎర్న్ ఫ్లెక్సిబుల్ పెట్టుకోవాలి, కిందేమో స్పాట్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ యూఎస్డిటీ అక్కడ యూఎస్డిసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యూఎస్డిటీ పెట్టుకోండి. మధ్యలో యూఎస్డిసి ఉందా, దాని మీద క్లిక్ చేసి యూఎస్డిటీ పెట్టుకోండి. కింద అమౌంట్ దగ్గర మాక్సిమం పెట్టుకోండి. మాక్సిమం పెట్టుకుని కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ చెప్పినట్టుగా యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ క్లిక్ చేసుకుని ఇక్కడ అమౌంట్ దగ్గర మాక్సిమం పెట్టుకుని కన్వర్ట్ కొట్టండి. ఇది మనకి స్పాట్ వాలెట్లోకి వచ్చేస్తుంది. ఇంకా అయిపోయింది అనమాట ప్రాసెస్. జస్ట్ ఒక స్టెప్ చేస్తే సరిపోతుంది. మీకు 600 to 3000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ట్రేడ్ చేయాలన్నమాట. ఇదే నేను ఫస్ట్ ప్రాసెస్లో ట్రై చేస్తే కొంచెం కష్టంగా ఉందన్నమాట. అందుకే సెకండ్ ప్రాసెస్ ఇది చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు మధ్యలో ట్రేడ్ అని కనిపిస్తుందా, ట్రేడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, మీకు ట్రేడ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. పైన చూసుకొని మనకి బీటీసీ బై యూఎస్డిటీ ఏదో సంథింగ్ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే టాప్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బై అండ్ సెల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇదే ఈజీగా ఉంటుంది అనమాట. థర్డ్ ఆప్షన్ మనకి అక్కడ కన్వర్ట్ అని కనిపిస్తుంది, సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. మనం ట్రేడ్ చేయాలన్నమాట. సింపుల్గా మీరు యూఎస్డిటీ పైన ఉంది కదా, కింద టీఆర్ఎక్స్ ఉంది. మీరు ఏం చేస్తారంటే అలాగే ఉంచండి. పైన యూఎస్డిటీ ఆడే ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. కింద ఇక్కడ టీఆర్ఎక్స్ ప్లేస్లో బిఎన్బి అని ఏదో టోకెన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి టీఆర్ఎక్స్ మీకు మీ ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పైన అయితే యూఎస్డిటీ ఉండాలి, కింద ఏ టోకెన్ అయినా పెట్టుకోవచ్చు. నేను టీఆర్ఎక్స్ పెట్టాను, కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దగ్గర అమౌంట్ ఉంటుంది కదా, మాక్సిమం పెట్టి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు సక్సెస్ అయిపోతుంది అనమాట. సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సక్సెస్ అయిపోయిన తర్వాత సింపుల్గా మన దగ్గర ఈ విధంగా సక్సెస్ అయిపోయిన తర్వాత పైన ఇంటూ బటన్ కనిపిస్తుంది, ఇంటూ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఏం చేసాం, యూఎస్డిటీలో ఉన్న మనీని టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి, టీఆర్ఎక్స్లో ఉన్న మనీని మళ్ళీ యూఎస్డిటీ కన్వర్ట్ చేయాలి పైన. ఓకేనా. మీకు ఇక్కడ చూసుకోండి, మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను, చెప్పడం మర్చిపోయి పైన ఇంటూ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మిడిల్లోకి యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. పైన ఉన్న యూఎస్డిటీ కిందకి వెళ్తుంది, కింద ఉన్న టీఆర్ఎక్స్ పైకి వెళ్తుంది. సింపుల్గా మళ్ళీ అమౌంట్ దగ్గర మాక్సిమం పెట్టి కన్వర్ట్ కొట్టండి. ఓకేనా. ఈ విధంగా వన్ టైం బై అండ్ సెల్ చేయాలి, మళ్ళీ రెండోసారి కూడా బై అండ్ సెల్ అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏం చేసాం, యూఎస్డిటీ నుంచి టీఆర్ఎక్స్ కన్వర్ట్ చేసాం. మళ్ళీ ఏం చేసాం, టీఆర్ఎక్స్ నుంచి యూఎస్డిటీ కన్వర్ట్ చేసాం. సేమ్ అలాగే ఒకసారి మళ్ళీ యూఎస్డిటీ నుంచి టీఆర్ఎక్స్ కన్వర్ట్ చేయండి. మళ్ళీ అక్కడ టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ పెట్టుకుని సేమ్ అనమాట, ఇందాకట్లాగానే 2 సార్లు కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఎక్కడికి వస్తుంది, యూఎస్డిటీలోకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూసుకోండి, మనకి యూఎస్డిటీలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఒక రెఫరల్ లింక్ ఇచ్చాను కదా మన ఛానల్లో, దాని మీద క్లిక్ చేసుకోండి. వ్యూ టాస్క్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు విధంగా వస్తుంది, టిక్ మార్క్ వస్తుంది, బాక్స్ ఓపెన్ చేయమంటుంది. ఆ బాక్స్లో మీకు 6 యూఎస్డిటీ నుంచి మీకు దగ్గర 25 యూఎస్డిటీ వరకు కనిపిస్తాయి. అది మీకు విత్ ఇన్ 24 hours లోపల ఏమవుతుందంటే మీ యొక్క బినాన్స్ అకౌంట్లోకి యాడ్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ అంతా ఒకటేసారి విత్డ్రా పెట్టేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు యాడ్ చేసిన మనీ కూడా ఇప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. కావాలంటే మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా మనం ట్రేడ్ చేసిన అమౌంట్ ఎక్కడ మనకి వాలెట్లోకి వచ్చేస్తుంది కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూఎస్డిటీ కనిపిస్తుంది, యూఎస్డిటీ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి సెల్ అని కనిపిస్తుంది, సెల్ మీద దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ P2P సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఒకసారి చూపిస్తాను చూసుకోండి. మీకు ఏదైనా ఇంటర్ఫేస్ వచ్చింది కదా, సింపుల్గా ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకోండి. యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా P2P మీద క్లిక్ చేసుకోండి. P2P మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏదైనా ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్గా అక్కడ సెల్ అని కనిపిస్తుంది, పైన నీకు స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయింది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటే మీ దగ్గర టోటల్ అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. పైనేమో సెల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి, కిందేమో ఇక్కడ అమౌంట్ దగ్గర మీ దగ్గర టోటల్ అమౌంట్ పెట్టుకోవాలి. ఇందాకలాగా యూపీఐ పెట్టుకోవాలి. 3 పెట్టుకున్న తర్వాత సెల్ మీద క్లిక్ చేసుకోండి. ఒక సెల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని నాకు అక్కడ యూపీఐ యాడ్ చేశాను అనమాట. ఆల్రెడీ నాకు విత్డ్రా రావడం కోసం మీ దగ్గర యూపీఐ యాడ్ చేయకపోతే ఒకసారి యూపీఐ ఐడి యాడ్ చేసుకోమంటుంది. యూపీఐ ఐడి యాడ్ చేసేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. నేనైతే యూపీఐ ఐడి యాడ్ చేసి కంటిన్యూ చేశాను. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అనమాట, రిలీజ్ మై క్యాష్ అని. దాని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇందాక ఏదైతే పేమెంట్ చేశారో మీరు యూపీఐ యాడ్ చేసుకున్నారో ఆ యూపీఐ ఐడికి పేమెంట్ చేసేస్తాడు. చేసేసాక ఒక్కసారి బినాన్స్ ఓపెన్ చేసుకోండి. బినాన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకొని పేమెంట్ రిసీవ్డ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరికి వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మీ యొక్క పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సరిపోతుంది అనమాట. ఓకేనా. నాకైతే పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 24 hours వెయిట్ చేయండి. నాకు 24 hours తర్వాత ఇక్కడ 7 USDT డైరెక్ట్గా నా వాలెట్లోకి యాడ్ అయిపోయింది, నా రివార్డ్ హబ్ అని బినాన్స్ వాలెట్లోకి. సేమ్ మీకు వచ్చిన 7 USDTని కూడా ఇప్పుడు మీరు ఎలాగైతే బై అండ్ సెల్ చేసి బ్యాంక్కి విత్డ్రా పెట్టుకుంటే సేమ్ అలానే విత్డ్రా అయితే పెట్టేసుకోండి. కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఈ ప్రాసెస్ అయితే, మీరు జాగ్రత్తగా వినండి. మీకు చెప్పాను స్టార్టింగ్లో 600 యాడ్ చేయమని. మీరు 600 మీ దగ్గర మనీ లేవనుకోండి, సింపుల్గా ఒక 300 కానీ 200 కానీ యాడ్ చేసుకోండి. కానీ ట్రేడ్స్ ఎక్కువ చేయాలి. మనం ఏం చేస్తాం, USDT టు TRX 2 times చేసాం కదా, అలా 6 times చేయాలన్నమాట. 3 times ఏమో సింపుల్గా ఒక 4 times కూడా కాదు, 6 times చేయండి, ఎందుకంటే రివార్డ్ రావాలి కదా. 6 times ఏమో USDTని సెల్ చేయాలి, అదే 6 times USDTని TRX కింద కన్వర్ట్ చేయాలి. ఇంకో 6 times TRXని USDT కింద కన్వర్ట్ చేస్తే అలా చేసినా పర్లేదు అనమాట. ఇదంతా మాకు ఎందుకు 600 యాడ్ చేసుకోండి, అలాగన్నా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఫాస్ట్గా అయితే ట్రై చేయండి అనమాట. ఇంతే అనమాట ప్రాసెస్. మనకు మళ్ళీ ఓవర్ అయిపోవచ్చు క్యాంపెయిన్. ఓకేనా. థ్యాంక్ యూ.